హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అయితే చికెన్ కర్రీ టేస్టీగా రావాలంటే ముందు మనం ఆనియన్స్ని చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకుంది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. సో ఆ టైంలో మనం ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చికెన్ దీంట్లో యాడ్ చేసుకున్నాక అల్లం పసుపు ముక్కలకి బాగా పట్టేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో కొంతమంది టమాటోస్ని కొంచెం బ్లెండ్ చేసి దీంట్లో వేస్తారండి. సో అలా ఏం టేస్ట్ ఉండదు. సో ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు టమాటోలు కూడా బాగా ఉడికిపోయాయండి. సో ఈ టైంలో మనం ఒక 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసి తక్కువైనట్లయితే కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.